హాయ్ ఈ వీడియోలో మనమే కనుక కార్ లోన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలో నేనే నా ఫోన్ నుండి డైరెక్ట్గా అప్లై చేసి మరీ చూపించబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ మనం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ ఆలోచన కార్. ప్రతి ఒక్కరి దగ్గర 5 lakhs 10 lakhs 20 lakhs ఈ విధంగా డబ్బు ఉండకపోవచ్చు. ఆ కారణం చేత చాలామంది బ్యాంక్ వెళ్ళి కార్ లోన్ తీసుకుంటూ ఉంటారనమాట. అసలు ప్రాసెస్ ఏంటి? ఇన్ కేస్ మీరు కార్ తీసుకుందాం అనుకుంటున్నారు, కొత్త కార్ లోన్ ద్వారా, అలాంటప్పుడు ముందుగా ఒక బ్యాంక్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఏ బ్యాంకులో అయితే వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ, ప్రీ క్లోజర్ ఛార్జెస్, ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఇవన్నీ ఏ బ్యాంకులో అయితే తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్ని ముందుగా చూస్ చేసుకోండి. ఆ తర్వాత కార్ షోరూమ్కి వెళ్ళి ఒక కార్ని చూస్ చేసుకున్నట్లయితే వాళ్ళే అడుగుతారు, కార్ షోరూమ్ వాళ్ళే అడుగుతారు, సార్ క్యాషా లేకపోతే బ్యాంక్ లోనా అని చెప్పి. మీరు బ్యాంక్ లోన్ అని చెప్పండి. వాళ్ళు కొన్ని బ్యాంక్స్ని చూపిస్తారనమాట. వాళ్ళ అండర్లో కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. మీరు ముందుగా అనుకున్న బ్యాంక్ వాళ్ళ అండర్లో ఉందనుకోండి, ఓకే ప్రొసీడ్. వాళ్ళు చూసుకుంటారనమాట. ఇన్ కేస్ లేకపోతే ఆ కార్ షోరూమ్ వాళ్ళని అడగండి, నాకు కొటేషన్ ఇవ్వండి, నాకు వేరే బ్యాంక్ ఉంది, నేను ముందుగా చూస్ చేసుకున్న ఆ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటాను చెప్పగానే వాళ్ళు కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్లో కార్ మోడల్, కార్ కలర్, అదేవిధంగా ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, దాంతోపాటు ప్రైస్ యొక్క బ్రేకప్, ఇన్సూరెన్స్ కింద, దానికింత దీనికింత అని చెప్పి ఒక కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇవ్వాలి. మనకి కనుక అర్హత ఉన్నట్లయితే 100% ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్ మనకి లోన్ రూపంలో ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది 10 lakhs అనుకోండి. మనకి అర్హత ఉన్నట్లయితే 10 లక్షలు లోన్ ఇచ్చేస్తారు. మనం ₹1 కూడా డౌన్ పేమెంట్ కట్టాల్సిన అవసరమే ఉండదు. చాలా సందర్భాల్లో 75% ఇస్తారనమాట. అనగా కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వాల్యూ 10 లక్షలు అనుకోండి, అలాంటప్పుడు 7.5 lakhs లోన్ ఇస్తారు. రిమైనింగ్ 2.5 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టి కార్ తీసుకోవాలి. అర్థమైందా? సో కొన్ని సందర్భాల్లో 100% వాళ్ళే ఇస్తారు, జీరో డౌన్ పేమెంట్. కొన్ని సందర్భాల్లో 75% వరకు వాళ్ళు ఇస్తారనమాట. రిమైనింగ్ మీరు డౌన్ పేమెంట్గా కట్టి నెక్స్ట్ మంత్ నుండే, కార్ తీసుకున్న నెక్స్ట్ మంత్ నుండే ఈఎంఐస్ కడుతూ ఉండాలి. ఎప్పుడైతే టెన్యూర్ అవుతుందో, ఎప్పుడైతే లోన్ క్లియర్ అవుతుందో అప్పుడు కార్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకి ఇస్తారనమాట. అప్పటి వరకు బ్యాంక్ అండర్లో ఉంటాయి ఆ డాక్యుమెంట్స్. కార్ కూడా బ్యాంక్ అండర్లోనే ఉంటుంది. పొరపాటున మనం ఈఎంఐస్ కట్టడం మానేసామనుకోండి, లోన్ని ఎగ్గొట్టేసామనుకోండి, అలాంటప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి కార్ని తీసుకెళ్ళిపోతారనమాట. ఈ విధంగా కార్ లోన్ వర్క్ అవుతుంటుంది. మనమే కనుక అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో అది కూడా మన ఫోన్ ద్వారా మనం 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళండి, మీ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఇవ్వండి. ఎక్కువగా ఈ కార్ లోన్ శాలరీడ్ అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకే ఇస్తారు. సో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి, ఇన్ కేస్ మీరే కనుక జాబ్ చేస్తున్నట్లయితే ముందుగా ఫామ్ 16, అది లేకపోతే లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 3 months యొక్క శాలరీ స్లిప్స్, అదేవిధంగా లాస్ట్ 2 years యొక్క ఐటీ రిటర్న్స్. ఐటీ రిటర్న్స్ లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో పర్లేదు, మీ యొక్క జీతం స్లిప్స్ ఉంటాయి కదా, శాలరీ స్లిప్స్, అవి చూసి ఇస్తారనమాట. ఇవి 3 మ్యాండేటరీ. ఏవి? ముందుగా మీ యొక్క శాలరీ స్లిప్స్, మీకు ఎంతైతే జీతం వస్తుందో వాళ్ళకి తెలియాలి కదా. అదేవిధంగా ఫామ్ 16 మీ యొక్క ఎంప్లాయర్ని అడగండి, వాళ్ళే ఇస్తారు. అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క బ్యాంకు, అది కూడా శాలరీ క్రెడిట్ అయ్యే బ్యాంక్ అన్నది ఎస్బీఐ అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి, అక్కడికే వెళ్ళండి, ఫైన్, వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట. డైరెక్ట్గా ఈఎంఐస్ మన బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయిపోతాయి. ఈ విధంగా పెడుతుంటారు. ఇన్ కేస్ మీరే కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనగా సొంతంగా వ్యాపారాలు చేస్తున్నట్లయితే
అలాంటప్పుడు మీ యొక్క బ్యాలెన్స్ షీట్, వ్యాపారం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్ని వాళ్ళకి చూపించాలన్నమాట, నాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి. దాంతోపాటు ఐటీ రిటర్న్స్, మనమే కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం తక్కువలో తక్కువ 25,000 ఉండాలి, 25,000 మినిమం ఉండాలి. ఇన్ కేస్ మనమే కనుక విలేజెస్లో జాబ్ చేస్తున్నట్లయితే 19,000, 17,000 ఈ విధంగా జీతం ఉన్నా ఓకే. మనమే కనుక సొంతంగా వ్యాపారాలు చేస్తున్నట్లయితే సంవత్సరానికి మన యొక్క ఆదాయం 3 lakhs అయినా ఉండాలన్నమాట, 3 లక్షలైనా ఉండాలి. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. ఇంకా ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళండి. ఇప్పుడు ఏమేమైతే డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ ఇవ్వండి. వాటితో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డు ఇవన్నీ అడుగుతారనమాట. అడ్రస్ ప్రూఫ్లో అన్నీ అడుగుతారు, అవన్నీ కామన్. మీ యొక్క ఫోటోలు అన్నీ అడుగుతారు. వాటితో పాటు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డాక్యుమెంట్స్ని ఇన్కమ్ ప్రూఫ్ అనమాట, మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో దానికి సంబంధించిన రుజువుల్ని సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మనమే కనుక ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను యోనో మీద క్లిక్ చేసా, ఎందుకంటే నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నా దగ్గర యోనో యాప్ ఉంది. క్లిక్ చేస్తున్నా, లాగిన్ అండ్ ఎంపిన్ని ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ చేసా. సో ఈ రకంగా యాప్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోన్స్ ఉన్నాయి కదా, లోన్స్ని క్లిక్ చేయండి. కార్ లోన్ క్లిక్ చేయండి. అండ్ మీరు కావాలంటే నో మోర్, కార్ లోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. నో మోర్ అని కొడుతున్నా. కొట్టిన తర్వాత చూడండి మీ యొక్క ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలో వస్తుంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ గురించి వస్తుంది, అదేవిధంగా అర్హత. ఇక్కడ ఏది చూడండి, మన ఏజ్ అనేది 21 years నుండి 67 years మిడిల్లోనే ఉండాలంట. సో అది ఏజ్ లిమిట్. అదేవిధంగా శాలరీడ్, మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అన్నది 3 లక్షలు లేకపోతే 3 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మంత్లీ శాలరీ అన్నది 25,000 ఉండాలి. అర్థమైంది కదా. అదేవిధంగా అదర్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా సంవత్సరానికి 3 లక్షలు లేకపోతే 3 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే లోన్ రాదు. మీరు రైతయ్యి మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్నట్లయితే, అంటే మీకు సంవత్సరానికి 3 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ వస్తున్నట్లు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాత్రమే మీకు కార్ లోన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. అప్లై నౌ అప్లై చేస్తున్నా. సో క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది నా బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు, మొబైల్ నెంబర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ సింగిల్, అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వెస్ట్ గోదావరి, సిటీ భీమవరం, అండ్ భీమవరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నా కరెంట్ అడ్రస్ అది కాకపోయినా నా పర్మనెంట్ అడ్రస్ అదే అనమాట. సో నేను దాన్ని ఇస్తున్నా, 240 months అని ఇస్తున్నా జస్ట్ శాంపుల్కి. ఇదంతా జస్ట్ చెప్తున్నా అంతే, ఇదంతా కరెక్ట్ అని కాదు, గమనించండి. అండ్ నెక్స్ట్, అండ్ నాకు ఓన్ హౌస్ ఉందా, రెంటా, ఓన్ హౌస్. నెక్స్ట్ అండ్ ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్మెంట్ టైప్ శాలరీడ్, అదేవిధంగా సర్వీస్ ఇన్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రైవేట్ కంపెనీ కాబట్టి మంత్లీ ఇన్కమ్ ఎంత, శాంపుల్గా ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ చేసా. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లేదు, మేమే ఉంటున్నాం ఇంట్లో. అదేవిధంగా టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ 4 years, అదేవిధంగా కరెంట్ జాబ్ 3 years, అండ్ ఆఫీస్ నేమ్ XYZ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఆఫీస్ లైన్ శాంతినగర్ బెంగళూరు, అండ్ పిన్ కోడ్ ఇచ్చా. స్టేట్ ఏదైనా ఇచ్చుకోండి, కాకపోతే నేను ఏదో ఒకటి ఇస్తున్నా, కానీ మీరు అలా ఇవ్వకూడదు. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ పేరు ఇవ్వాలి, ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ అడ్రస్ ఇవ్వాలి. బెంగళూరు, సిటీ వచ్చేసి బెంగళూరు సౌత్, అండ్ ఆఫీస్ ఈమెయిల్ ఐడి. ఇది మాత్రం కరెక్టే. సో మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే kaushik.indianmoney@gmail.comకి ఈమెయిల్ చేయండి, ఓకేనా. అండ్ ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేవు. సో యాక్సెప్ట్. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ద లోన్ టైప్ అంట. సో ఏం లోన్ ఉంది, ప్రస్తుతానికైతే ఏమీ లేదు. అదర్స్ కంటిన్యూ. చూడండి వీళ్ళు ఏం చేశారంటే నా యొక్క శాలరీ ఎంతో చెప్పాను వాళ్ళకి, అంతా క్యాలిక్యులేట్ చేసి నాకు 39,11,783 రూపాయలు నాకు అర్హత ఉంది.
నేను 39 లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, నాకు అవసరం లేదు. సో నేను చూసుకున్నట్లయితే ఒక 5 లక్షలు పెడుతున్నా ఎగ్జాంపుల్కి, అండ్ టెన్యూర్ 84 months, ఓకే. అండ్ ఇంట్రెస్ట్ రేట్ 7.5%. మళ్ళీ చెప్తున్నా, నా యొక్క ఎలిజిబిలిటీని బట్టి నా ఇన్కమ్ అంతా చూసిన తర్వాత 7.5%గా ఇచ్చింది బ్యాంక్. అందరికీ ఇంతే వస్తుందని చెప్పి ఎవరూ చెప్పలేరు. అదేవిధంగా ఈఎంఐ వచ్చేసి 7,700. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కార్ యొక్క వివరాలు, ఎక్కడ, స్టేట్ ఆఫ్ పర్చేజ్, ఎక్కడ కొందాం అనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్, సిటీ, నాకు దగ్గరలో పెద్ద సిటీ వచ్చేసి విజయవాడ కాబట్టి విజయవాడ పెట్టా. అదేవిధంగా ఏ కార్, ఏదో ఒకటి మీకు నచ్చిన కారు చూస్ చేసుకోండి. కియా పెడదామా, కియా, సెల్టోసా, మోడల్ ఏంటి చెప్పండి మీరే, సెల్టోస్ పెడదాం. అండ్ వేరియంట్ ఏదో ఒకటి, బ్లైండ్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వేద్దాం. 10 lakhs కాదు, నేను 5 lakh అప్లై చేశాను కాబట్టి ఎగ్జాంపుల్కి 5 lakh పెడదాం. అండ్ ఇన్వాయిస్ ఉందా, లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ శాంపుల్గా ఆన్ రోడ్ ప్రైస్ అనేది 5 lakhs అని ఇచ్చారు, కానీ ఇంతే ఉంటుందని చెప్పి ఎవరూ చెప్పలేరనమాట. నాకు ఇన్వాయిస్ ఉన్నట్లయితే ఇన్వాయిస్లో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో అంతే ఇచ్చేవారు. అండ్ ఇప్పుడు డీలర్. సో నెక్స్ట్, ఇప్పుడు నేను నెక్స్ట్ కొట్టగానే ఒక 30 సెకండ్లు ఏమవుతుందంటే ప్రాసెస్ అవుతుందన్నమాట. ఈ 30 సెకండ్లలోనే నాకు లోన్ వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు. ఎందుకంటే ఈ 30 secondsలో వాళ్ళు మన యొక్క క్రెడిట్ స్కోర్ని చూస్తారు. అంతా ఓకే అనుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టగానే మనకేంటంటే అప్లికేషన్ ఫామ్ ఇక్కడ వస్తుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళినట్లయితే బ్యాంక్లో ఆ కొటేషన్ని సబ్మిట్ చేసినట్లయితే మొత్తం లోన్ని శాంక్షన్ చేస్తారు. అంతా ఇచ్చిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే మనకి లోన్ వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారనమాట. వచ్చిందనుకోండి, అప్రూవ్ అయిందనుకోండి, ఇంకా 2-3 రోజుల్లోనే డైరెక్ట్గా క్యాష్ అనేది డీలర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మ్యాటర్, ఇది ప్రాసెస్. సో ఆన్లైన్లో ఈ విధంగా మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే. అండ్ చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట, ఓకేనండి అప్లై చేస్తాం అంతా బాగుంది, కానీ వడ్డీ రేట్లు ఎంత ఉంటాయని అడగవచ్చు. దాని గురించి చెప్పబోతున్నా. చూడండి, నేను ఒక మంచి వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ అనేది 7.25% per annum ఆన్వర్డ్స్ అనమాట. అక్కడి నుండి మొదలవుతుంది. మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే మనకి కేవలం 7.25%కి ఈ లోన్ అన్నది లభిస్తుంది. అదేవిధంగా పక్కన ప్రాసెసింగ్ ఫీ గమనించారా? ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకు వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్, ఒక రకమైన కమిషన్. నీకు నేను లోన్ ఇస్తున్నా, నాకు కాస్త కమిషన్ ఇవ్వు అంటారు కదా, అదేవిధంగా. సో ప్రాసెసింగ్ ఫీ ఎంతంటే 0.5% ఆఫ్ లోన్ అమౌంట్లో 0.50%, మ్యాక్సిమం 10,000 ప్లస్ GST వరకు మాత్రమే ఛార్జ్ చేసుకోగలరు. అంటే మీరు గమనించండి, మీరు ఎక్కువ లోన్ తీసుకుంటున్నట్లయితే ఒక 10,000, 12,000 GSTతో కలిపి, మర్చిపోండి అంత అమౌంట్ని ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా గమనించాలన్నమాట మీరు. ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకు వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్. అదేవిధంగా కెనరా బ్యాంక్లో 7.3% per annum. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0.25% ఆఫ్ లోన్ అమౌంట్. మినిమం 1,000 రూపాయలు, మ్యాక్సిమం 5,000 వరకు ఛార్జ్ చేసుకుంటారనమాట. ఖచ్చితంగా ఛార్జ్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది 8.65% నుండి ప్రారంభం. మినిమం వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ 3,500, మ్యాక్సిమం 5,500. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్, ఈ బ్యాంక్లో 8.5%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.5%, లేకపోతే 7.7%, డిపెండ్స్ అపాన్ పర్సన్. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1,000 రూపాయలు ప్లస్ GST ఆన్వర్డ్స్. ఇంకెంతన్నా ఛార్జ్ చేయొచ్చు, మినిమం 1,000 రూపాయలు అనమాట. అదేవిధంగా ICICI బ్యాంక్, ఈ బ్యాంక్లో వడ్డీ అన్నది 7.90%. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0.5%. కొన్నిసార్లు ఆఫర్లు పెడతారనమాట, 0 ప్రాసెసింగ్ ఫీ అంటారు. అలాంటప్పుడు లోన్ తీసుకుంటే బెటర్. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే HDFC బ్యాంక్లో వడ్డీ అనేది 7.95% నుండి ప్రారంభం. అదేవిధంగా టెన్యూర్ వచ్చేసి అప్ టు 84 months. అండ్ మ్యాక్సిమం అమౌంట్ లోన్ వచ్చేసి 3 కోట్ల వరకు HDFC బ్యాంక్ అన్నది లోన్ని ఆఫర్ చేస్తుంది. కాకపోతే అంత కెపాసిటీ మనకి ఉండాలి. అదేవిధంగా ICICI బ్యాంక్లో వడ్డీ అనేది 7.9% నుండి ప్రారంభం, ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా టెన్యూర్ అనేది 84 months. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో టైప్ చేసినా వస్తాయి. నేను జస్ట్ ఏవైతే పాపులర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే చెప్పా, కానీ ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే బ్యాంకులు అనేవి కేవలం 5-6 కాదు, ఇంకా చాలా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నా, చూద్దాం మిగతావి కూడా, ఎందుకు వదులుతాం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో వడ్డీ అన్నది 7.55% నుండి ప్రారంభం. అదేవిధంగా కెనరా బ్యాంక్ ఆల్రెడీ చెప్పా, కరూర్ వైశ్య బ్యాంక్లో 7.9% నుండి ప్రారంభం, సౌత్ ఇండియన్ బ్యాంక్లో 8.8%, అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్లో చూసుకున్నట్లయితే వడ్డీ అనేది 7.5% నుండి ప్రారంభం, అది కూడా ఫ్లోటింగ్. ఇంట్రెస్ట్ రేట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఫిక్స్డ్, ఇంకొకటి ఫ్లోటింగ్. ఫిక్స్డ్ అంటే టెన్యూర్ మొత్తం ఒకే వడ్డీ రేటు, ఫ్లోటింగ్ అంటే గవర్నమెంట్ యొక్క రూల్స్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. రెపో రేట్ మీద లేకపోతే రివర్స్ రెపో రేట్ మీద ఆధారపడి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, ఎంసీఎల్ఆర్ రేట్ మీద. సో మారుతూ ఉంటుందన్నమాట, అది గమనించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నప్పుడు 8% ఉండొచ్చు, ఆ తర్వాత 10% అవ్వచ్చు, లేకపోతే 8% నుండి 6%కి పడిపోవచ్చు, మారుతూ ఉంటుందన్నమాట. డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ రూల్స్. అండ్ ఛార్జెస్ అని చెప్పాను కదా, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఆ ఛార్జెస్ ఏంటో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వెబ్సైట్లో చూద్దాం. సో నేను కిందకు వస్తున్నాను, ఇక్కడ ఏమి ఇచ్చారు, 0 ఫోర్క్లోజర్ ఛార్జెస్, కానీ కండిషన్ చూడండి, ఆఫ్టర్ 24 months ఆఫ్ రీపేమెంట్ మాత్రమే. 24 months అంటే 2 years తర్వాత మాత్రమే ఫోర్క్లోజర్ చేసుకోగలరు. అంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఒకేసారి డబ్బు అంతా కట్టేసి లోన్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. టెన్యూర్ మిడిల్లోనే, టెన్యూర్ అవ్వకముందే డబ్బు ఉన్నట్లయితే కట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఫ్రీగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా క్లోజ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. 2 సంవత్సరాల కన్నా ముందుగానే క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు డిఫరెంట్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డాక్యుమెంటేషన్ ఛార్జెస్ 700, అదేవిధంగా ఫర్ క్లోజర్ ఛార్జెస్ ఆల్రెడీ చెప్పా. మనం కనుక క్లోజ్ చేయాలనుకుంటే 2 సంవత్సరాల కన్నా ముందుగానే క్లోజ్ చేయాలనుకుంటే ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 1 సంవత్సరం వరకు ఛార్జ్ అన్నది 6%, అదే 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల మిడిల్లో ఛార్జ్ అన్నది 5% అని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా పార్ట్ పేమెంట్ ఛార్జెస్. ఫోర్క్లోజర్ అంటే ఒకేసారి డబ్బును పే చేసి క్లోజ్ చేసుకోవడం. పార్ట్ పేమెంట్ అంటే మీకు అడ్వాన్స్ వచ్చింది శాలరీ, లేకపోతే బోనస్ వచ్చింది, ఆ బోనస్ వచ్చిన డబ్బుని మీరు కట్టేయచ్చు, మిడిల్లో కట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అన్నది 10 lakhs అనుకోండి, ₹1,00,000 మీ చేతిలో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఆ ₹1,00,000 తీసుకెళ్ళి కట్టొచ్చు. దాన్నే పార్ట్ పేమెంట్ అంటాం, అంటే సగం పేమెంట్ అనమాట. మళ్ళీ దానిలో కూడా కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ వన్ క్లియర్గా మెన్షన్ చేశారు, మనం 1 సంవత్సరం వరకు పార్ట్ పేమెంట్ చేయలేం, 1 సంవత్సరం తర్వాత మాత్రమే చేయగలం. ఓకే ఫైన్. చేసినా కూడా లోన్ అమౌంట్లో 25% మాత్రమే చేయగలరు, అది కూడా అవుట్ స్టాండింగ్ అమౌంట్లో ఎంతైతే బాకీ ఉందో. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఇంకా బాకీ ఉంది, ఆ 10 లక్షల్లో కేవలం 25% మాత్రమే ఒకసారిగా పార్ట్ పేమెంట్ చేయగలరు, అంతకంటే ఎక్కువ చేయలేరు. అండ్ ఒకసారి పార్ట్ పేమెంట్ చేసిన తర్వాత 1 సంవత్సరం అన్న గ్యాప్ ఉండాలి, బ్యాక్ టు బ్యాక్ చేయలేరనమాట. అది కూడా ఇంకొక కండిషనే. సో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అని చెప్పి, ఓవర్ డ్యూ, ఈఎంఐ ఓవర్ డ్యూ అని చెప్పి, ఇంకా చాలా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రకంగా చాలా ఉంటాయి అన్నమాట. సో దానితో పాటు ఎల్పిజి, సిఎన్జి ఇవి తీసుకున్నాం అనుకోండి వెహికల్స్, దాని యొక్క ఎన్ఓసి కోసం 500, లేకపోతే నార్మల్ ఎన్ఓసి కోసం 500, ఈ రకంగా చాలా ఉంటాయి. ఇవి గమనించండి, ముందుగా అడగండి, బ్యాంక్ వెళ్ళి అడిగినట్లయితే మాత్రమే చెప్తారు, లేకపోతే చెప్పరు. సో ఇదన్నమాట మ్యాటర్. మీరే కనుక కార్ లోన్ తీసుకొని ఒక కార్ తీసుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో అది మాత్రం సరిపోదు, మరింత ఇన్ఫర్మేషన్ మీకు అవసరం. ఎలాంటివి? కార్ తీసుకునే ముందు ఎలాంటి విషయాలు మనం కన్సిడర్ చేయాలి, ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఎంత ఈఎంఐని మాత్రమే పెట్టుకోవాలి, ఎంత టెన్యూర్ వరకు మాత్రమే తీసుకోవాలి, ఈ విధంగా A to Z ఇన్ఫర్మేషన్ మీకు అవసరం. ఆ ఇన్ఫర్మేషన్ యాప్లో ఉంది. ఏం యాప్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ యాప్లో కోర్స్ ఉంది, కార్ లోన్ కోర్స్ అని చెప్పి సెపరేట్గా 2 hours కోర్స్ ఉందన్నమాట. యాప్లో చూసుకున్నట్లయితే ఓన్లీ కార్ లోన్ గురించే కాదు, పర్సనల్ లోన్, హోమ్ లోన్, A to Z, ఈ విధంగా 400 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఆ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.